ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానము 15వ శ్లోకం నుండి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్తాత్మలందరూ నా ఈ దివ్య స్వభావమును గూర్చిన ఈ అవగాహనతోనే కర్మలను పొందారు. అందుచేత నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మను నిర్వహించుము. మానవులలో 2 తరగతుల వారు ఉంటారు. కొందరు హృదయములలో మలిన భావములను కలిగి ఉంటారు. మరికొందరు అట్టి భౌతిక భావనల నుండి విముక్తులై ఉంటారు. ఈ ఇద్దరికిని కృష్ణ చైతన్యము సమానముగా లాభదాయకమైనది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రములు అనుసరిస్తూ పవిత్రత కొరకై కృష్ణ చైతన్య విధానమును గ్రహింపవచ్చు. అది వరకే విషయ మాలిన్యములను తొలగించుకునిన వారు కూడా ఈ కృష్ణ చైతన్యములో కొనసాగుతూ ఇతరులు తమ ఆదర్శవంతమైన కర్మలను అనుసరిస్తూ లాభపడునట్లుగా ఆదర్శవంతముగా కర్మలను కొనసాగించవలెను. మూర్ఖులు లేక కృష్ణ చైతన్య భావనపు ఆరంభ దశలోని వారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండుట చేత కర్మల నుండి విరమణ పొందదలుచుదురు. యుద్ధరంగ కలాపాల నుండి విరమించవలననే అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించలేదు. మానవుడు ఏ విధముగా కర్మలను చేయవలెనో ఎరగవలెను. కృష్ణ చైతన్య కార్యముల నుండి విరమించి నిర్జన భజనతో కృష్ణ భక్తిని ప్రదర్శించుట అనేది కృష్ణ చైతన్యమును కలగజేయు కర్మల కంటేను ముఖ్యము కాబోదు. కనుకనే శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుకు తెలపబడిన వివస్వానుడు వంటి భగవానుని పూర్వ శిష్యుల అడుగుజాడలను అనుసరించి కృష్ణ చైతన్యముతో నడుచుకోవలనని ఇక్కడ బోధించబడినది. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములైన తమ పూర్వ కర్మలన్నింటినీ మరియు పూర్వము కృష్ణ చైతన్యముతో నడుచుకునిన వారి కర్మలన్నింటిని గూర్చి పూర్తిగా ఎరిగి ఉండెను. కనుకనే తన నుండి కొన్ని వేల లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ కళను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములు అర్జునునకు కూడా అనుసరణీయములని చెబుతున్నాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన కార్యనిర్వహణలో నెలకొనినట్టి పూర్వపు భక్తులే ఇక్కడ ముక్తాత్మలుగా పేర్కొనబడ్డారు. కిం కర్మ కిమకర్మేతి కవయో శత్రా మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుటలో విమోహితులై ఉంటారు. అందుచేత కర్మ అనగానేమో ఇప్పుడు నేను నీకు వివరింతును, అది తెలుసుకొని నీవు సమస్త అశుభముల నుండి విముక్తుడవుదువు. కృష్ణ చైతన్య సిద్ధాంతం అనుసరించి పూర్వ ప్రామాణిక భక్తులను ఆదర్శముగా తీసుకొని కర్మ చేయవలెను. క్రిందటి 15వ శ్లోకంలో ఈ విషయము ఆదేశించబడినది. అట్టి కర్మను ఎందుకు స్వతంత్రముగా ఇచ్ఛానుసారము చేయరాదో రాబోవు శ్లోకములో వివరించబడినది. ఈ అధ్యాయపు ఆరంభములో తెలపబడినట్లుగా
కృష్ణ చైతన్యంలో కర్మ చేయుటకు గురు శిష్య పరంపరలోని ప్రామాణిక వ్యక్తుల ఉదాహరణను అనుసరించవలను. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతము మొదట సూర్యదేవునికి ఉపదేశించబడగా సూర్యుడు తన పుత్రుడైన మనువుకు దానిని ఉపదేశించాడు. పిమ్మట మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు వివరించాడు. ఈ సిద్ధాంతం ఆనాటి నుండి ఈనాటికి ఈ ధరిత్రిపై కొనసాగుతూ ఉన్నది. కనుకనే మానవుడు గురు శిష్య పరంపరలోని పూర్వ ప్రామాణిక భక్తుల అడుగుజాడలను అనుసరించవలను. లేనిచో గొప్ప బుద్ధిమంతులైనను కృష్ణ చైతన్యముకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయంలో మోహితులవుదురు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యక్షముగా ఆదేశించవలనని నిర్ణయించుకున్నాడు. భగవానుడే ప్రత్యక్షముగా అర్జునునకు ఆదేశించుట చేత అర్జునుని అడుగుజాడలను అనుసరించు వారెల్లప్పుడూ నిశ్చయముగా ఈ విషయంలో మోహము చెందరు. అసంపూర్ణమైన ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా మానవుడు ధర్మ విధానమును నిర్ణయించలేడని చెప్పబడినది. నిజానికి ధర్మ సిద్ధాంతములు భగవానుని చేతనే స్వయముగా నిర్దేశించబడ్డాయి. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భాగవతం 6:3-19. ఎవరునూ తమ అసంపూర్ణమైన మనోకల్పనల ద్వారా ధర్మ సిద్ధాంతాలను సృష్టించలేరు. ఈ విషయంలో బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనందానాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, శుకదేవ గోస్వామి, యమరాజు, జనకుడు, బలి మహారాజు వంటి మహాజనుల అడుగుజాడలను ప్రతి ఒక్కరునూ అనుసరించవలను. మనోకల్పనలతో ఎవరునూ ధర్మము అనగానేమిటో లేదా ఆత్మానుభూతి అనగానేమిటో ఎరగలేరు. కనుకనే తన భక్తుల పట్ల గల అవ్యాజ కృప చేత కర్మ అనగానేమిటో మరియు అకర్మ అనగానేమిటో అర్జునులకు భగవానుడు ప్రత్యక్షంగా ఆదేశిస్తున్నాడు. కేవలం కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ మాత్రమే మానవుని భవబంధముల నుండి విముక్తిని చేయగలదు. కర్మణో వ్యాపి బౌద్ధవ్యం బౌద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బౌద్ధవ్యం గహన కర్మణో గతి. కర్మ రహస్యములను అవగాహన చేసుకునుట మిక్కిలి కఠినము. అందుచేత కర్మ అనగానేమో, వికర్మ అనగానేమో, అకర్మ అనగానేమో మానవుడు చక్కగా ఎరుగవలెను. ఎవరైనను భౌతిక బంధముల నుండి విముక్తి సాధించుటలో నిజానికి ఆసక్తులైనచో కర్మ, వికర్మ, అకర్మల నడుమ భేదములను గ్రహించవలెను. ఈ కర్మ సంబంధ విషయము మిక్కిలి కఠినమగుట చేత ప్రతి ఒక్కరూ అటువంటి వివిధ రకాల కర్మలను విశ్లేషించవలెను. కృష్ణ చైతన్యము మరియు దానికి సంబంధించిన కర్మలను అవగాహన చేసుకున్నటకు ప్రతి ఒక్కరునూ తప్పక భగవానునితో తమకు గల సంబంధము ఎరుగవలెను. జ్ఞానవంతుడైన ప్రతి జీవి కూడా భగవానుని నిత్య దాసుడగుట చేత అతడు కృష్ణ చైతన్యముతోనే నడుచుకోవలసి ఉండునని గ్రహించగలడు. భగవద్గీత సమస్తము ఈ సారమునే నిర్దేశించుచున్నది. ఈ చైతన్యమునకు మరియు దానిని అనుసరించు కర్మలకు విరుద్ధములైన ఇతర నిర్ణయములన్నీ నిషిద్ధ కర్మలే అగును. దీనంతటినీ పూర్తిగా ఎరుగుటకు కృష్ణ చైతన్యంలోని శ్రేష్టమైన భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి ఈ కర్మ రహస్యము నెరగవలెను. ఆ విధముగా చేయుట ప్రత్యక్షముగా భగవానుని నుండి ఎరుగుటయే కాగలదు. లేనిచో మిక్కిలి బుద్ధిమంతులైన వ్యక్తులు కూడా మోహితులు అవుతారు.